హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ చాలా ఆసక్తిగా జరుగుతుంది. ఇక ఈ టాస్క్లో భాగంగానే సుమన్ శెట్టికి అలాగే దివ్యకి ఇద్దరికీ కూడా బిగ్ బాస్ కొన్ని సీక్రెట్ టాస్క్లు ఇవ్వడం అయితే జరిగింది. అయితే వీరు రెబల్స్గా మారి సీక్రెట్ టాస్క్లు పూర్తి చేసినా కూడా వీరిని ఎవరూ కూడా రెబల్స్ అని గుర్తుపట్టకూడదు. మీరు అలా రెబల్స్ అని ఎవరైనా గుర్తుపడితే మీ టాస్క్లు బిస్కెట్ అయిపోతాయి, మీరు కెప్టెన్సీ రేస్ నుంచి అవుట్ అవుతారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. అయితే టాస్కులు పూర్తి చేశారు. అలాగే ఎవరికీ అనుమానం రాకుండా మొదటి టాస్క్ పూర్తి కాగానే తమ టీమ్మేట్ అయినటువంటి కళ్యాణ్ని టాస్క్ నుంచి అయితే తొలగించేశారు. దీంతో మొదట్లో వీరిపై ఎవరికీ అనుమానం రాలేదు, కానీ ఆ తర్వాత తనుజ వీరి కదలికలను గమనించి వీరి సైగలను గమనించి కొంచెం అనుమానం వ్యక్తం చేసింది. ఆ తర్వాత రీతు కూడా వీరి గురించి క్షుణ్ణంగా పరిశీలించి వారు ఏం మాట్లాడుకుంటున్నారు, వారు ఎలా ఉంటున్నారు, వారి ముఖ కవలికలు ఎలా ఉంటున్నాయి అని గమనించి ఫైనల్గా అయితే రెబల్స్ వీరిద్దరే, ముఖ్యంగా దివ్యనే రెబల్ అంటూ రీతు ఖరాఖండిగా చెప్పేయడంతో బిగ్ బాస్ ఇంట్లో ఉన్న రెబల్స్ని రివీల్ చేయడం జరిగింది. దీంతో దివ్య, సుమన్ శెట్టి రెబల్స్గా ఉండి సీక్రెట్ టాస్క్లు చేశారని ఒప్పుకొని ఇక తీరాల్సి వచ్చింది, ఒప్పుకున్నారు కూడా. అయితే టాస్క్ పూర్తి చేసినా కూడా వీరిద్దరూ రెబల్స్ అని ఇంకా పూర్తిగా టాస్క్ ముగియక ముందే రీతు కనిపెట్టేయడంతో వీరిద్దరూ కెప్టెన్సీ రేస్ నుంచి అవుట్ అయ్యారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పాడు. దీంతో వీరిద్దరూ కూడా చాలా ఫీల్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే తన టీంలో నుంచి కళ్యాణ్ని తొలగించారు, ఇప్పుడు అదే టీంలో నుంచి వీరిద్దరూ కూడా వెళ్ళిపోయారు. కళ్యాణ్ని తొలగించకుండా వేరే వారిని తొలగించి ఉంటే కనీసం వీరి టీమ్మేట్ కన్నా వీరు న్యాయం చేసేవారని అనిపించేది. కానీ అలా కాకుండా కళ్యాణ్ని తొలగించారు. ఇప్పుడు సుమన్, దివ్య కూడా అవుట్ అవడంతో ఇక వీరి టీంలో కేవలం సాయి శ్రీనివాస్ మాత్రమే మిగిలాడు. సో మొత్తంగా రీతు, తనూజ కలిసి దివ్య అలాగే సుమన్ శెట్టి ఇద్దరిని రెబల్స్ అని కనిపెట్టి వారి సీక్రెట్ టాస్క్ని ఫెయిల్ చేసిన విధానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.